మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉపాధ్యాయుడు, నిరుద్యోగ యువకుడు, ఒక దళిత రైతు వీళ్ళందరూ ప్రభుత్వ తప్పిదాల వల్ల, కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఒకరు గుండె పగిలి చచ్చిపోతే, ఇంకొకరు రైలు కింద పడి చచ్చిపోతే, ఇంకొక రకంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా తండాలలో, గూడేలలో, మారుమూల పల్లెల్లో మరణ మృదంగం మోగుతున్నది. ప్రజలు ఇష్టపడి ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు కష్టపడి కేసీఆర్ను గద్దెనెక్కిస్తే ఇవాళ ప్రజల పాలిట యముడిలాగా మారి పేదల ప్రాణాలను బలిగొంటున్న యమకింకరుడుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తయారైంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాలి, మేధావులు ఆలోచన చేయాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, రైతులు, రైతు కూలీ సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరు కూడా ప్రశాంతంగా లేరు. ప్రజలు ఇష్టపడి ఎన్నుకున్న ప్రభుత్వంలో ప్రజలు ప్రభుత్వాన్ని చూసి భయంగా బతికే పరిస్థితి వచ్చింది. ఈరోజు నాగరాజు అనే నిరుద్యోగ యువకుడు తండ్రి హమాలి పని చేసి, తల్లి సాగర్ అనే నిరుద్యోగ యువకుడు తల్లి ఉపాధి హామీ కూలీ పని చేసి, తండ్రి హమాలి పని చేసి కష్టపడి పట్టభద్రుడుగా చదివించి ఎన్సీసీలో రాణించిన సాగర్ అనే నిరుద్యోగ యువకుడు ఇక రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావు, తాను నమ్ముకున్న ఉద్యోగం అవకాశం లేదు, ఇక బ్రతకడం దండగా, నా చావుకు కారణం కేసీఆర్ అని చెప్పి మరి రైలు కింద పడి చనిపోయిండు. ఇంత బాధాకరమైన సంఘటన జరిగితే ప్రభుత్వం వైపు నుంచి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలే. నేను ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఆర్టీఓ గారితో మాట్లాడినా. అఖిలపక్షం ఖమ్మం జిల్లాలో ధర్నా చేసినప్పుడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఈ చావుకు ప్రభుత్వమే కారణమని పోరాటం చేసినప్పుడు ఆ కుటుంబానికి 50 లక్షలు ఇస్తాం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి నిరసనను, ధర్నాను ఉపసంహరింపజేసి ఈ రోజు అంటున్నారు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం మీద ఆత్మహత్యాయత్నము, ఆత్మహత్యకు ప్రోత్సహించడానికి కేసులు పెడతాం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందించమని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఆర్టీఓలు బరితెగించి చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా భయపెట్టి బతకాలనుకుంటుందో సాగర్ను చూసిన తర్వాత ఈరోజు అర్థమైంది, సాగర్ కుటుంబాన్ని చూసినాక. అదేవిధంగా జయత్రామ్ నాయక్ అనే ఉపాధ్యాయుడు ఉద్యోగంలో ఉండి సొంత ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటుంటే అతన్ని మహబూబాబాద్ నుంచి తీసి ములుగు మారుమూల గూడాలలో వేస్తే ప్రభుత్వం కనికరించి నాకు పెరాలసిస్ వచ్చింది, నా ఆరోగ్యం బాగలేదు, నేనంత దూరం వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి లేదు, నాకు ఇక్కడికి బదిలీ చేయండి, మానవత్వం ప్రదర్శించండి, మానవత్వం ప్రదర్శించి నేను అక్కడికి వెళ్ళలేను, నా పరిస్థితిని చూశాను, ఇక్కడికి బదిలీ చేయమని అడిగితే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆ ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా, రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా 317 జీవో తీసుకొచ్చి ఒక్క కలం పోటుతోటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను శంకరగిరి మాన్యాలు పట్టించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించమని పదే ప్రతిపక్షాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన పెడచెవిన పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించలే. ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు
ఈరోజు గుండెలు ఆగి చచ్చిపోతున్నారు. ఒక మహిళా టీచర్ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చింది. అంటే కేసీఆర్ పాలనలో, తెలంగాణ ఉద్యమంలో, సకల జనుల సమ్మెలో, మిలీనియం మార్చిలో, లేకపోతే సింగరేణి బొగ్గు ఉత్పత్తిని నిలుపుదల చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు, కార్మికులు ఇవాళ ప్రభుత్వాన్ని చూసి భయపడడమే కాదు, ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, గుండె పగిలి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. అదేవిధంగా ఒక కౌలు రైతు పర్వతగిరిలో 2 కుటుంబాలు, ఒక దళిత కుటుంబం, ఇంకొక గిరిజన కుటుంబం వ్యవసాయం ఆధారపడి కౌలుకు భూమి తీసుకొని పండిస్తే మిర్చి పంట దెబ్బతిని పెట్టుబడితోటి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి 5 లక్షల రూపాయలు అప్పు అయితే ఆ దళిత రైతు ప్రభుత్వానికి ఎంత విజ్ఞప్తి చేసినా నిన్నమన్న ఏదో మాయరోగం వచ్చి మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో మిర్చి అత్యధికంగా పండిస్తారు. మిర్చి పంట మొత్తం సర్వనాశనం అయితే పెట్టుబడి సహాయం అందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆ మిర్చి పంటకు ఏం పురుగు సోకిందో, ఏం మాయరోగం వచ్చిందో దాన్ని పరిశీలించడానికి సైంటిస్టులను పంపించి తక్షణమే రైతులను ఆదుకునే కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వేలాది ఎకరాలలో మిర్చి పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. రైతులను ఆదుకునే ప్రభుత్వము ఏమాత్రం ఆ ప్రయత్నం చేయకపోవడం వల్ల, కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గం వల్ల ఇవాళ రైతు, దళితుడు, గిరిజనుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాలను కూడా ఆదుకునే ప్రయత్నం కానీ, ఆ కుటుంబాలకు భరోసా కల్పించే ఆలోచన కానీ లేకపోతే ఆ కుటుంబాలను పరామర్శించడానికి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఒకవేళ రాకపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు ఆ ప్రయత్నం చేయలేదు. అంటే ఈ ప్రజలను వాళ్ళ చావుకు వాళ్ళను వదిలేసి వాళ్లను చావులకు కారణమైన ప్రభుత్వం, ముఖ్యమంత్రి నుంచి అధికారుల వరకు అందరూ ఒకే రకమైన దుర్మార్గమైన ఆలోచనతోటి తప్పుడు విధానాలతో ముందుకెళ్తున్నారు. ఇవాళ ఈ పర్యటనలో నిరుద్యోగ యువకులను కలిసినాం. నిరుద్యోగ యువకులు ఈ ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. నిరాశకు, నిస్పృహకు లోనైతున్న నిరుద్యోగులు రైతుల దగ్గరికి వెళ్ళినాం. మన వరి విషయంలో రైతులను ఉరేసుకోమన్న చెప్పిన ప్రభుత్వం మీరు ఇతర పంటలు పండించమన్నారు. మరి ఈ ప్రాంతంలో రైతులు ఇతర పంటల వైపు మళ్ళీ మిర్చి పండిస్తే మిర్చి పంట మొత్తం మాయ రోగానికి లోనయ్యి ఇవాళ వేలాది ఎకరాల పంట నష్టం వస్తే పంట నష్ట పరిహారం ఇవ్వకపోను ఈ రోగానికి కారణం కూడా అధికారులను కానీ శాస్త్రవేత్తలు కానీ పంపించి చర్యలు తీసుకోకపోవడం వల్ల వేలాది ఎకరాల మిర్చి పంట సర్వనాశనం అయింది. దానికి కూడా చర్యలు చేపట్టలే. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలెక్టరేట్ల ముట్టడి, ప్రభుత్వ అధికారులను అడ్డుకోవడం, మంత్రుల పర్యటనలు అడ్డుకుంటుంటే వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే ప్రయత్నం ప్రభుత్వం చేయలే. అంటే కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజం మొత్తం అశాంతికి లోనైంది, అభద్రతకు లోనవుతున్నది, కేసీఆర్ నిర్లక్ష్యానికి గురవుతున్నది. వీటన్నిటి నేపథ్యంలో నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలకు ఒక భరోసా నింపడానికి వచ్చింది. ఇవాళ వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరెవరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీ తరఫున కొట్లాడి మీ సమస్యలు పరిష్కరించే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. ఇవాళ మిమ్మల్ని ఆదుకోవడానికి నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చే విధంగా, రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చే విధంగా, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా, ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్, అటు కేంద్రంలో బీజేపీ కూడబలుకొని రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి 317 జీవో తీసుకొచ్చి ఈ ఉపాధ్యాయ ఉద్యోగుల జీవితాల మీద మరణ శాసనం రాసిన ఈ జీవో మీద పార్లమెంటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసి వీళ్లకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఈ సమస్యలకు పరిష్కారం జరగాలంటే రాష్ట్ర కేంద్రంలో
కేసీఆర్ నరేంద్ర మోడీ పీడ విరగడి జరగాలి. ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ వీడు తప్పుడు పనులు చేస్తాడు, వాడ తప్పుడు పనుల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూసి ఆ సమస్యల్ని పరిష్కరిస్తలేడు. ఒట్లు రాష్ట్రం కొనకపోతే కేంద్రం కొనొచ్చు, కానీ కొనదు. ఎందుకంటే ఈ సమస్య జటిలమై రైతులు చేస్తే ఆ రైతుల చితిమంటల మీద ఓట్లు ఏరుకోవాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇవాళ కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా 317 జీవో తెస్తే ఆ జీవోను కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు రిప్రజెంట్ చేస్తే రాష్ట్రపతి ఒక్క కలం పోటీతో స్టే ఇచ్చి ఈ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకొని ఉద్యోగులకు సహాయం అందించుండొచ్చు. కానీ ఈ 317 జీవో రావణ కష్టంలాగా రగలాలే, ఉద్యోగ ఉపాధ్యాయులు చావాలే. ఈ చావుల నుంచి బీజేపీ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తుంది. బండి సంజయ్ ఆయన గుండు వలగొట్టుకుంటుండు తప్ప ఈ రైతులు చచ్చిపోతున్న గుండె బాధ, గుండె కోత వాళ్ళకి అర్థమైతలేదు. వాళ్ళు ఈ ఉపాధ్యాయ ఉద్యోగులు చస్తే వాళ్ళ చావుల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లో ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇవాళ రాష్ట్రంలో 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వీడు నోటిఫికేషన్ ఇవ్వడు. నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలనుకున్న రోజు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అంటే 16 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సిన అవసరం ఉండే. 16 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రమైన తెలంగాణకు 50 నుంచి 60 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేటివి. 50-60 లక్షల ఉద్యోగాలు తెలంగాణకు వస్తే తెలంగాణలో చదువుకున్న ప్రతి యువకుడికి ఉద్యోగం వచ్చి ఉండేది. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులను నమోదు చేసుకోమంటే 25 లక్షల మంది నమోదు చేసుకున్నారు. అంటే చదువుకున్న నిరుద్యోగులు 25 లక్షలే ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే 16 కోట్ల ఉద్యోగాలు వచ్చి ఉండేటివి. అందులో తెలంగాణ వాటా 50 నుంచి 60 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేటివి. అంటే తెలంగాణలో శాశ్వతంగా నరేంద్ర మోడీ నియామకాలు చేపట్టినుంటే నిరుద్యోగ సమస్య తీరి ఉండేది. ఇవాళ నిరుద్యోగుల చావులకు కారణం కేసీఆర్ ఎంతో నరేంద్ర మోడీ కూడా అంతే కారణం. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం ముందల కేసీఆర్ నరేంద్ర మోడీ దోషులుగా నిలబడ్డారు. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ బీజేపీని శిక్షించడానికి తెలంగాణ సమాజం అంతా సమన్వయంతో సమాయత్తమైంది. ఇవాళ ఈ పర్యటనలో అప్పటికప్పుడు వస్తే వేలాది మంది వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు. ఈ పర్యటనలో మొత్తం ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ ఈరోజు భాగస్వామ్యం తీసుకుంటున్నారు. తొందరలోనే తెలంగాణకు విముక్తి జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను బొంద పెడతారు. కాంగ్రెస్ పార్టీని సోనియమ్మ రాజ్యం వస్తుంది. సోనియమ్మ రాజ్యంలో పేదలకు మేలు జరుగుతుంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత మాది. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని క్యాలెండర్ డేట్ల ప్రకారం నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి తక్షణమే ప్రభుత్వ ఖాళీలన్నింటిని భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత మాది. ఇవన్నీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి కొట్లాడాలి. ఇంకొక 18 నెలలు ఓపిక పట్టండి, కొట్లాడదాం. 18 నెలలు కష్టపడితే మళ్ళీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ పోరాటాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఇవాళ ఎవ్వరూ చావద్దు. నిరుద్యోగ యువకులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, రైతులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు ఆత్మహత్యలకు పాల్పడకండి. కొట్లాడి మన హక్కులను సాధించుకుందాం. ప్రభుత్వాన్ని నిలదీసి గిట్టుబాటు ధర సాధించుకుందాం. పంట నష్టం సాధించుకుందామని తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలు చైతన్యం ఉన్నోళ్ళు, పోరాటం తెలిసినోళ్ళు తప్పకుండా ఈ ప్రాంతం నుంచే కేసీఆర్ పతనానికి నాంది పలుకుతుంది. దానికి నాయకత్వం వహించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.